మెకానికల్ వెదరింగ్ అంటే ఇది న్యాచురల్గా జరిగింది, ఇది కానే కాదు. మెకానికల్ వెదర్ అంటే మనుషులు వాళ్ళ అవసరాల కోసం ఆ గుట్టని మిషన్స్ సహాయం చేత మొత్తం దాంట్లో ఉన్న మెటీరియల్ వేశారు. మొత్తం తొలిసినట్టు కనబడుతుంది కదా, దీన్నే మెకానికల్ వెదరింగ్ అంటాం. న్యాచురల్ వెదరింగ్ అంటే ఏంటంటే గాలి వల్ల, నీరు వల్ల, గ్రావిటీ వల్ల, ఐస్ వల్ల, రాళ్ళ యొక్క వానబడ్డప్పుడు వాన నీటి వల్ల మా ఏదైతే బౌలర్స్ ఉన్నాయో గ్రనైట్ బౌలర్స్ మధ్యలో ఉన్న మట్టి అంతా లూజ్ అయ్యి కొట్టుకుపోయినప్పుడు ఏదైతే పైన ఉన్న బౌలర్స్ కింద పడతాయి. బౌలర్ ఉన్న నుంచి కింద పడి ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో వాటి వేగం ఆగుతుందో అక్కడ నిలకడగా అయిపోతాయి. దీన్ని మెకానికల్ వెదరింగ్ అంటారు. న్యాచురల్గా జరిగితే న్యాచురల్ ఏజెన్సీస్ అయిన ఎయిర్, వాటర్, గ్రావిటీ, స్లోప్ డైరెక్షన్ ఉన్నప్పుడు జరిగినప్పుడు దాన్ని న్యాచురల్ వెదరింగ్ అంటారు. కానీ ఇక్కడ మెకానికల్ వెదరింగ్ జరిగింది. అయితే ఇక్కడ దాని అబ్జర్వేషన్, డిసింటిగ్రేషన్, డీకంపోజిషన్ అనేది జరిగింది. అక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది మొరం అనే మెటీరియల్ ఏర్పడింది. అక్కడ ఏర్పడిందంటే తక్కువ లోతులో వాటర్ సోర్స్ అనేది ఉండే అవకాశం. మొరం ఏర్పడిందంటే హైలీ వెదర్డ్ మెటీరియల్ అనేది ఉంది అని అర్థం. అందువల్ల ఇక్కడ బోర్లు వేసినా కూడా చాలా వరకు మొరమే అవపడుతుంది. ఎంత మొరం అంటే వాటర్ని హైలీ వెదర్డ్ మెటీరియల్ అంటే ఇక్కడ ఇలాంటి ఏరియాలో రెసిస్టివిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. బోర్ కేసింగ్ అనేది ఎక్కువగా టైం పడుతుంది. కేసింగ్ అనేది తొందరగా దిగిపోతుంది. వాటర్ వస్తాయి కానీ కొలాప్సింగ్ నేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. మరి ఇది గట్టిగా ఉన్న ప్రాంతం ఎక్కడ ఉంది అని తెలుసుకోవడం కోసం మనం ఈ జియో సెన్సార్ సహాయం చేత, జిఐఎస్ మ్యాప్ సహాయం చేత సర్వేలు చేస్తే మనకు చిన్న గ్రాఫ్ ప్రకారం మనకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఉంది కదా, ఏదైతే అక్కడ జియో సెన్సార్ సహాయం చేత మనం సర్వే చేస్తున్నామో వాటి ప్రకారం భూమి లోపల ఉన్న అంతర్గత స్ట్రక్చర్స్ అంటే ఫాల్ట్స్ కానీ, జాయింట్స్ కానీ, ఫ్రాక్చర్స్ కానీ ఎంత లోతులో ఉన్న ఏంటి అనే విషయం తెలుస్తుంది. మరి ఇలాంటి జాయింట్స్లలో, ఫ్రాక్చర్స్లో ఉన్న దగ్గర వాటర్ ఉంటుంది. అదైతే గ్రనైట్ గుట్ట కదా. గ్రనైట్ గుట్ట అంటే ఈ ఏరియా అంతా గ్రనైట్ లిథాలజీ అనేది ఉంది. గ్రనైట్ అనేది అగ్నిశిల, అగ్ని నుండి పుడుతుంది కాబట్టి దీన్ని అగ్నిశిల అంటాం. దీంట్లో ఎలాంటి జాయింట్స్, ఫ్రాక్చర్స్ ఉన్నట్లయితేనే ఇక్కడ ఒక వెదరింగ్ అనేది న్యాచురల్గా జరిగి ఉంది. అందువల్ల మొరం అనేది ఏర్పడ్డది. ఏదైతే రాయి ఉందో గ్రనైట్ పుట్టినప్పుడు ఆ రాయి లేకుండా మొరం రాయిగా ఏర్పడ్డది. అందువల్ల తక్కువ లోతులో వాటర్ ఉండే అవకాశం ఉంటుంది. ఈ మొరం దాటిపోయిన తర్వాత 120 ఫీట్స్ దాటిన తర్వాత మొత్తం హార్డ్ రాక్ అనేది కనబడుతుంది. మరి 120 ఫీట్స్ లోపల రైన్ సీజన్ అంత లేదు. ఎల్నినో ఎఫెక్ట్ వల్ల తక్కువ లోతులో ఉన్న బోర్లు అయితే ఎండిపోయినాయి. అందువల్ల మమ్మల్ని ఈ సీజన్ కూడా ఇక్కడ రమ్మన్నారు. కాబట్టి సర్వే చేస్తున్నాం. ఈ సైంటిఫిక్ పద్ధతుల ద్వారా సర్వే చేస్తే మీకు కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోళ్ళ ఫార్మేటర్ దానికోసం వాటర్ సరిపోవట్లేదు, ఇప్పుడే సరిపోకుండా ఎట్లా అని చెప్పి మమ్మల్ని ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. సర్వే చేస్తున్నాం. మీరు కూడా మీ భూమిలో సర్వే చేసుకోవాలిగా అని అనుకుంటే సైంటిఫిక్ పద్ధతుల ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాల్సిన కాంటాక్ట్ నెంబర్ 7659095430, అలాగే 9866752507, 9866752507. ఇది మా రెండో నెంబర్. కాంటాక్ట్ అవ్వండి. సైన్స్ నమ్మండి, సైంటిస్టులను నమ్మి సైన్స్ వైపు అడుగులేయాలని కోరుకుంటూ ఈ ఎల్నినో ఎఫెక్ట్ వలన అశాస్త్రీయ పద్ధతులు నమ్మి డ్రిల్లింగ్ చేసుకుంటూ ఫెయిల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటాయి. ఎక్కడ ఎంత లోతు వరకు వేసుకోవాలి, వాటర్ సోర్స్ ఉన్నది 250 ఫీట్ల లోతు వరకే ఉంటుంది గ్రానైట్ రైలో. కానీ మీరు 600, 700 వేస్తే ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. డ్రై లేయర్స్ అనేవి ఉంటాయి, వాటర్ రావు, నష్టపోతారు. కాబట్టి సైంటిఫిక్ పద్ధతులు నమ్మి మీరు ముందుకు సాగాలని డ్రిల్లింగ్ విషయంలో వాళ్ళ సలహాలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. మీ సుమన్, భూగర్భ జల శాస్త్రవేత్త, తెలంగాణ రాష్ట్రం.